రూమ్ చెక్అవుట్ అయిపోయాం. బ్యాగ్స్ కూడా ప్యాకప్ చేసుకున్నాం. బ్రో కూడా రెడీ అయిపోయాడు. కోల్ స్టార్ట్ చేసి ఉంచాను. ఇప్పటి వరకు మనం అరౌండ్గా 482 km వచ్చామన్నమాట. మొత్తం తిరిగింది. ఇప్పుడు రివర్స్ నేను విజయనగరం స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ క్లైమేట్ గట్టా కొంచెం బాగాలేదు, అందుకు. ఇంకా మిగతాదంతా బ్లాగ్లో చూద్దాం. మనం పోవాల్సింది ఈ గల్లీలో నుంచి అనమాట. చాలా చిన్న సందు. ఈ లోపలికి వస్తే రూమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపెట్టే ఉంటాను కదా. ఎవరైనా ఇంకా నా ముందు వీడియో చూడకపోతే చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎక్కితే ఇంకా రోడ్డే. మంచి ఎస్టిమేటెడ్ టైం చూపడుతుంది. ఎంతని చెప్పను కానీ ఎస్టిమేటెడ్ టైం కంటే మనం చాలా లేట్కి వెళ్తాం. సో గూగుల్ మ్యాప్స్ వినీత్ బ్రో మొబైల్లో పెట్టేసి ఉంది. ఒకవేళ తెలియకపోతే ఇంకా నా మొబైల్ కూడా ఇక్కడ పెట్టాను కాబట్టి ఆన్ చేసి చూపెడతాను. ఇంకా బాల్ క్లే కూడా మనం వేసుకోలేదు. వాయిస్లో ఇంకా ఏమైనా డిఫరెన్స్ రావచ్చు. ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్ రూట్ అనమాట. ఈ రోడ్డు ఉందా, ఈ రోడ్డు మొత్తం రథయాత్ర జరిగినప్పుడు ఫుల్ జనాలే ఉంటారు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో గట్టా చూస్తుంటే అర్థమవుద్ది. మొత్తం అంతా జనాలే ఉంటారు. అసలు ప్లేస్ అనేది ఉండదు. ఇది మొత్తం రథం తిరిగే ప్లేస్. రైట్ సైడ్లో మీకు టెంపుల్ కనిపిస్తుందా, అదే పూరి జగన్నాథ స్వామి టెంపుల్. మనం నిన్న దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. దర్శనం 1 అవర్లో అయిపోయింది. హార్స్ వేలో వెళ్ళాం అన్నమాట. అందుకే మేబీ ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ ఉన్న రోజులు ఈ చుట్టుపక్కలంతానే తిరిగినాం. బ్రో వెనకాతలు వస్తున్నాడు. నైట్ వచ్చేసి ఇంకా వెళ్ళిపోతాం కదని ఇక్కడ ఈ పూసలు, ఈ ఆర్గ్యుమెంట్స్ గట్టా ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కున్నా. ఇక్కడ కూడా స్వీట్లో కాజా ఫేమస్, చూసుకోండి. చాలామంది ఉంటున్నారు అబ్బా. రాత్రి పొగలు అని లేదు, చాలామంది ఉంటున్నారు. అదే ఇక్కడ పార్క్ చేసి ఎంట్రీ అటు పక్క నుంచి వెళ్తే ఎగ్జిట్ ఇటు పక్క నుంచి వస్తాం మనం. 200 cc అసలు ట్రావెల్ చేయగలరా అన్నారు. ఇప్పుడు నా వీడియోలో ఎదురుగా చూడండి ఏముందో, పూరి జగన్నాథ స్వామి టెంపుల్. అంతవరకు కూడా బండి మీద వచ్చాను. మేబీ నాకు దగ్గరే 400-500 kilometers వస్తుంది. కానీ వెళ్తామంటే ఎవరు ముందుకు రాలేదు. సో ఒక్కనే అందుకే వచ్చేసాను. ఇదే పూరి జగన్నాథ స్వామి టెంపుల్. మ్యాక్సిమం టెంపుల్ గురించి ఎక్కువ చెప్తున్నట్టున్నాను వీడియోస్లో. వినీత్ బ్రో కూడా ఇక్కడే ఉన్నాడు, వ్లాగ్ చేసుకుంటున్నాడు. అతను కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంకా మనం ఇంటికి రిటర్న్ అయిపోవడమే. ఇంకా 3 monthsలో రథయాత్ర కూడా జరుగుతుంది ఇక్కడ. చెప్పాను కదా మీకు రథయాత్ర జరగవచ్చు అని వచ్చుండే మంత్స్లో. దాని గురించి మేబీ అయి ఉంటాయి ఈ కర్రలన్నీ. ఇక్కడ నుంచి అంతవరకు ఉన్నాయి లాగ్స్. ఇవన్నీ పెద్ద పెద్ద లాగ్స్. ఇవన్నిటితోనే రెడీ చేస్తారనమాట. ఆ దగ్గరలో వచ్చి ఉంటే మనకి ఇది వర్కింగ్ ప్రాసెస్ కూడా కనబడి ఉండే. అక్కడి నుంచి కూడా ఉన్నాయి, అక్కడి నుంచి చివరి వరకు ఉన్నాయన్నమాట బ్లాగ్స్. అంటే దొంగ చెక్కలు ఉన్నాయి ఇది మొత్తం. ఇక్కడ ఉండేటోళ్ళు చాలామంది హెల్మెట్ యూజ్ చేయట్లేదు, ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. అంటే రోడ్డు పెద్దగా ఉన్నదని ఫాస్ట్గా వెళ్ళిపోవడం గట్టా చేయకూడదు ఇక్కడ అసలు. ఎవరైనా వేరే స్టేట్ నుంచి వస్తే, ఎందుకంటే లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళాలి. వీళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళకే తెలియదు. అందుకు చాలా తక్కువ మంది హెల్మెట్ యూజ్ చేస్తున్నారు. ఆ తక్కువ మంది కూడా అంటే ఈ పక్క స్టేట్లు ఉంటారు కదా, పక్క ఊర్లో, పక్క స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు అయితేనే పెట్టుకుంటున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరూ పెట్టుకోవట్లే. వీళ్ళు చూసి మనం జాగ్రత్తగా పోవాలి. ఏదైనా అయితే వాళ్ళకేమో కానీ మనకు రిస్క్. ఈ సిటీ మొత్తానికి ఇది ఒకటే చూసాను నేను, సిగ్నల్ లైట్ మధ్యలో వచ్చేది. అది నేను వచ్చేటప్పుడు కూడా అదే చెప్పాను. ఇదే అనమాట. ఈ సిగ్నల్ లైట్ దగ్గరికి వచ్చుంటే ఇప్పుడు ఆవిడ స్కూటీతో ఆ బోర్డు గుద్దేసింది ఆవిడ.
అదే ఆ సిగ్నల్ లైట్ ఎవరికైనా కనిపిస్తే దానికి స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడి వస్తుంది అనమాట. అదే దగ్గరవే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే బైకర్స్ ఎవరైనా వచ్చి ఉంటే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Boy86. ఈరోజు మనం పూరి నుంచి సాట్పాడ వెళ్తున్నాం. అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆ మధ్య దారికి వచ్చినంత వరకు తెలియలేదు ఇటుపక్క ఫ్యూయల్ బంక్స్ ఉంటాయి లేవని డౌటే. ఇంకా మన బైక్లో 3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉన్నది, అరౌండ్గా 70 km వెళ్ళొచ్చు. సో మనం సాట్పాడ దాటిపోతే ఇంకా అక్కడి నుంచి ఫ్యూయల్ బంక్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఈ మధ్యలో ఏం కాకూడదని అనుకుంటున్నాను. ఈరోజు రైడ్ స్టార్ట్ చేసే ముందు నా వల్ల ఎవరికి ఏం కాకూడదు, ఆల్రెడీ 2 జస్ట్ మిస్ కూడా అయ్యాయి. మనం టోటల్గా ఇప్పటికైతే 500 కిలోమీటర్స్ వచ్చాం ట్రావెల్ చేసుకొని. ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నది, వెదర్ కూడా సన్నీగా అయితే అసలు లేదు, క్లౌడీగానే ఉంది మొత్తం అంతా. మొన్న కూడా ఒక లూప్ లైన్లో వెళ్ళగానే ఉన్నది అది. ఆ లూప్ లైన్ మొత్తం షార్ట్ కట్ అని గూగుల్ మ్యాప్స్ చూపెట్టింది. షార్ట్ కట్టే కదా అని పోతే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఆవులే ఉన్నారు రోడ్డు మీద. మనుషులు ఎంతమంది ఉంటాం, ఆవులు కూడా అంతమంది. సడన్గా వచ్చేసాయి. సో 1 అవర్ చూపెట్టే టైం, ఎస్టిమేటెడ్ టైము ఏకంగా మేము వెళ్ళేసరికి 2 అవర్స్ అయింది. నైట్ కూడా ఫాల్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఆ టైంలో తీసేంతవరకు తీశాను. ఎవరైనా నా వీడియోస్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ రోడ్డు అయితే ఇప్పటి వరకు ప్రజెంట్ బాగానే ఉన్నది. క్లైమేట్ కూడా మనకి సహకరిస్తుంది కాబట్టి అంత బాగానే జరిగిపోతుంది. ఇది వచ్చేసి NH 316 అనమాట. ఇది లైన్ కూడా హైవే. ఇక్కడ నుంచి సాట్పాడ 38 కిలోమీటర్స్ ఉంది. NH నేషనల్ హైవేనే ఇలా ఉన్నదా? అరే యార్, చాలా చిన్న రోడ్ ఇది. మహా అయితే 2 లారీలకి సరిపోద్ది అంతే. ఇటుపక్క ఉండేవాళ్ళు పర్లేదు, ఇంకా హెల్మెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు చాలా వరకు. ఎవరైతే పూరి సిటీలో ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్లే వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా ఒక 5 మెంబర్స్ ఉన్నారంటే ఒక 3 మెంబర్స్ అని యూజ్ చేస్తున్నారు ఈ లైన్లో. ఆ పూరి దాటిపోయిన తర్వాత నుంచి మనం పూరి నుంచి సాట్పాడ ఎందుకు వెళ్తున్నాం అంటే, ముందు వచ్చే వ్లాగ్లో కానీ చెప్పాం కదా, మనం వచ్చే రూట్ ఒకలా వస్తాం, వెళ్ళేది వేరే రూట్లో అని. దాని గురించే వేరే రూట్లో వెళ్తున్నాం. ఈ రూట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందట, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూపెడదామని. NH 316 హైవే అంట, అక్కడ పక్కన బోర్డులో చూశాను. ముందు స్టార్టింగ్ అయితే చిన్న గల్లీలాగా ఉన్నది, అంటే నార్మల్ రోడ్ లాగా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆర్చ్ చూస్తేనే చాలా పెద్దది ఉంది, మరి దేనికో. ఇక్కడి నుంచి సాట్పాడ 28 కిలోమీటర్స్, ధాకియా 19, మణికీపట్నం 20, బదిలేశ్వర్ 25 కిలోమీటర్స్ అట. ఇక్కడ నుంచి చాలా స్లోగానే వెళ్తున్నాను, ఎందుకంటే వైజర్ తీసి వ్లాగ్ చేద్దామంటే వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అనమాట. నా ముందు వీడియోస్ కూడా చూస్తుంటే ఎవరైనా వాయిస్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే సారీ, ఎందుకంటే నేను వైర్ మైక్ యూజ్ చేస్తున్నాను, అది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వదు, సో డైరెక్ట్గానే వస్తుంది. ఇది నా వాయిస్ తీసుకునేది కన్నా బయట నాయిస్ ఎక్కువ తీసుకునేలాగా ఉన్నది మైక్. చూసి ఒక వైర్లెస్ మైక్ కూడా మనం కొనుక్కుందాం. అన్న సిగ్నల్ లేదు, నేను కూడా హార్న్ కొట్టలేదు వ్లాగ్ చేస్తున్నానని. చాలానే ఇలాగా ఎప్పుడు తెలిసిందే కదా, మన కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయని. 5 to 6 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాను. ఈ రైట్ సైడ్ ఉండేవన్నీ చేపల చెరువుల్లాగా ఉన్నాయి. కొన్ని దగ్గర ఫిషింగ్ అది అని ఉన్నది, అంటే చేపలు పెంచేవి అనమాట. అంటే చేపల చెరువు టైప్ లాంటివే నాకు అలా అనిపించింది, సో చూపెట్టాలనిపించింది. చాలా దూరం నుంచి ఉన్నాయి. ఇది కూడా ఎందుకులే చెప్పడం అనేసి చెప్పలేదు ఇప్పటి వరకు. సర్లే, ఏమో తెలుస్తుంది కదా అని. దీని గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను వచ్చేటప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ రాళ్ళు అనేవి కాస్త డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి దేంతో తయారు చేస్తారో కానీ చాలా హార్డ్గా కూడా ఉన్నాయి. మనకు ఉండే ఇటుకలు ఉంటాయి కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటుకలు, అవి మాత్రం సిమెంట్తో చేస్తున్నారు. మరి దేంతో చేస్తారో తెలీదు. అవైతే నీటి సిమెంట్తో చేసినవి ఉన్నాయి, మళ్ళా మట్టితో చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడ మనం సాట్పాడ వస్తాం, ఇంకా సాట్పాడ 100 మీటర్సే.
చెక్ పోస్ట్ కూడా ఇక్కడ ఉన్నది. ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కోస్టల్ లైన్ ఇంకా మొత్తం. ఇప్పుడు మనం వచ్చే రోడ్డు మొత్తం కోస్టల్ లైనే. ఒక సైడ్ మొత్తం వాటర్ ఉంది. సాట్పాడా స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 20. పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ మొత్తం. ఈ చిలక లేక్, ఇది సాట్పాడా అంటే చిలక లేక్ దగ్గర వస్తుంది. ఇక్కడ లేక్ క్రాస్ చేసి అటుపక్క వెళ్ళాలన్నమాట. సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికనే మేము వచ్చాం. చిలక ఈకో పార్క్ అంటే ఇది. దీని గురించే పూరి నుంచి ఇప్పుడు ఇటు వచ్చామన్నమాట మనం. ఫెర్రీ సర్వీస్ టికెట్ కౌంటర్ ఇది. ఫెర్రీ సర్వీస్ అంటే ఏం లేదు, బోట్లో బండి ఎక్కించి తీసుకొని వెళ్తారు. అది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కూడా ఇక్కడ నడుపుతుంది ఒడిస్సాలో. ఇది చూడడానికి వచ్చామన్నమాట. 2 వీలర్స్ 20 రూపీస్ ఉన్నది, ప్యాసింజర్కి ఒక 5 రూపీస్ అంట. ఇంకా మోపెడ్ అయితే 20, బైసికల్ అయితే 5 రూపీస్, 3 వీలర్ అయితే 250. ఇలాగే ఈ మొత్తం ఉన్నదన్నమాట ప్రైస్ ట్యాక్స్తో పాటు అన్నీ. సేమ్ నోటు ప్లాస్టిక్ అని ఉంది, బాగానే ఉంది. తర్వాత ఇంకా మనం బోట్ ఎక్కాక టికెట్స్ తీసుకున్నాక ఇవన్నీ చూసి చెప్తాను అనమాట మీకు. ఈ చిలక లేక్ దగ్గర ఇంకా డాల్ఫిన్స్ గట్ట అవి కూడా ఉంటాయట. అవి చూడాలంటే డాల్ఫిన్స్, రెడ్ క్రాబ్స్, ఎర్రపీతలు, అవి ఇంకా చిన్న చిన్న ఐలాండ్స్లా ఉంటాయి. అవి కూడా చూడడానికి వేరేగా ఉంటుంది. దానికి వేరేగా మనం క్రాస్ అయ్యి ఆల్రెడీ వచ్చేసాం ముందునే. ఇంకా అది వచ్చేసరికి అది ప్రైవేట్తో మరి ఏమో తెలీదు, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా ఉన్నది. కానీ దాని ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయని ఆల్రెడీ నేను చూశాను. సో అందుకే అది మ్యాక్స్ వెళ్ళాం. ఇప్పుడు మన బండ్లు బోట్ ఎక్కించి అటుపక్క వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఎంత అవుతుంది, 10:30 అయింది. ఆ టికెట్ కౌంటర్ దగ్గర వెళ్ళి అడిగితే 11కి మళ్ళీ బోట్ వస్తుందంట. సో ఈలోపు ఏమైనా తిందామని సైడ్కి వచ్చి ఆగినాం. ఇక్కడ వడ, సమోసా, బోండా ఇవన్నీ ఉన్నాయి. చట్నీ అయితే మళ్ళాగా కొబ్బరి చట్నీ గట్టే ఏం లేవు వీళ్ళ దగ్గర. అన్నీ ఏమంటే బటన్ వేసి దాంతోనే ఉన్నాయి. సో ఇది కూడా తినేసి ఎలా ఉన్నదో చెప్తాను. తినేసి 10:40కి అలాగా మనం అక్కడికి వెళ్తే బోట్ టికెట్స్ తీసుకొని రెడీగా ఉంటే ఎక్స్పీరియన్స్ ఎలాగున్నదో కూడా మీరు కూడా చూడండి. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కూడా తినేసాం అనమాట. ఈ పక్కన పార్కింగ్ పెట్టుకోవడానికి ఉన్నది, ఇక్కడ తినేసాం. ఇప్పుడు చూపెట్టాను కదా, అదే తినేసాం. ప్లేట్ వచ్చేసి పర్సన్కి 40 రూపీస్ పడింది. ఏదైనా 40 అంట. 4 వస్తున్నాయి. వడ 4, ఏదైనా 40 రూపీస్ 4 ఉంటాయి అంతే. బాగానే ఉన్నది టేస్ట్ కూడా తినడానికి. మనం ఇప్పుడు 10:40కి వస్తామని చెప్పాం కదా, 10:40గా వచ్చేసాం. ఇప్పుడు ఇంకా బోట్ కూడా వచ్చేసింది, 11 అని చెప్పారు. టికెట్ ఇప్పుడైతే మనం ఇంకా తీసుకోలేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు మరి. ఇదైతే గవర్నమెంట్ బోట్ అనమాట. ఈ పక్కన ముందు చెప్పాను కదా, చిన్న చిన్న బోట్లో కూడా తీసుకొని వెళ్తారు. అది ఈ పైన ఉంటే బాగా కనిపిస్తుందని దీని గురించి వెయిట్ చేసాం ఇప్పటివరకు. ఈ చిలక లేక్ అనేది చాలా పెద్దది అనమాట. ఇటుపక్క సముద్రంకి వాటర్ కూడా దీంట్లో కలిసి ఉంటుంది, లేక్ వాటర్ కూడా కలిసి ఉంటుంది. సో టేస్ట్ ఎలాగ ఉంటుందో తెలీదు, చూద్దామని ఎలాగ ఉంది. కానీ ఇక్కడ వాటర్ అయితే ప్రజెంట్ బాగాలేదు. అంటే ఉప్పు నీటి సరస్సు అనమాట. ఇలా ఉండేవైతే గవర్నమెంట్ బోట్స్, ఇలా చిన్న చిన్న బోట్లు అటుపక్కున్నాయి కదా, అవైతే ప్రైవేట్ బోట్స్. ఓకే సార్, తిప్పేసి పెట్టుకోవాలి. తిప్పేసి పెట్టుకుంటే దిగేటప్పుడు సింపుల్గా ఉంటుంది. బస్సెస్ కూడా ఎక్కిస్తారు కొన్నిసార్లు. టికెట్స్ ఇంకా తీసుకోలేదు మరి, ఎవరు టికెట్స్ కూడా అడగట్లేదు ఇంకా మమ్మల్ని.
కార్లో ఉండే వాళ్ళకి మంచిగా ఉంది. కార్తో పాటు వెళ్ళిపోయి కార్లో కూర్చొని ఉన్నారు. మ్యాక్స్ అలా ఉండడం బెస్ట్ కాదు అనిపిస్తుంది, అంటే నా బట్టి. ఇదే బోట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. దీనికి వచ్చేసి ఆపరేటింగ్ మొత్తం ఈ పైన ఉంటుంది. చిన్న బోట్ అంటే ఆ చివరిన ఉంటుంది అంతే. ఈ మిషనరీ అనేది ఇది పైకి లేపడానికి. ఇప్పుడే మనం చెప్పాం కదా చిన్న బోట్ అని, ఈ బోటే అనమాట. చూడండి ఎన్ని బైక్స్ పట్టాయో. ఆల్మోస్ట్ 20 బైక్స్లో పట్టాయి. పర్సన్స్ ఒక 40 మెంబర్స్ లాగా కూడా ఉన్నారు. చిల్కా లేక్ ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం కూడా దీని మీద. ఒకవేళ ఇది ఈ టైంకి ల్యాప్ అయి ఉంటే మనం కూడా దాని మీద వెళ్ళాల్సి వచ్చే ఉండేది. మ్యాక్సిమం దీని గురించే అని వచ్చాం మనం. విశాఖపట్నం నుంచి వచ్చేటోళ్ళు, విశాఖపట్నం అటుపక్క నుంచి, విశాఖపట్నం విజయనగరం అటుపక్క నుంచి ఎవరు వచ్చేటోళ్ళు అయితే వచ్చేటప్పుడే పూరి వెళ్ళటానికి సాట్పడ బోట్ ఎక్కి ఇటుపక్క నుంచి వస్తారు. మనం అలా రాలేదనమాట. వచ్చేటప్పుడు హైవే నుంచి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తున్నాం అనమాట. బైక్కి పర్సన్కి కలిపి 25 రూపీస్, ఎదురంగా కాబట్టి 50 రూపీస్ అవుద్ది. దాని ప్రైజెస్ మనకు తెలియదు. చూడండి ఎంతమంది ఉన్నారో, కనిపిస్తుందా మీకు వీడియోలో? నాకన్నా ముందు మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి. మనం ఎక్కేది పెద్దగా ఉంది కాబట్టి ఎక్కి దిగిపోవచ్చు అనమాట. ఇదే ఫ్లాట్గా ఉన్నది ఎక్కడానికి. అదే చిన్న బండి అయితే ఆలే చెక్కలాంటిది వేసి ఆలే దించుతారు. ఎక్కించేటప్పుడు కూడా ఆలే ఎక్కిస్తారు అనమాట జాగ్రత్తగా. ఇక్కడ ట్రావెల్ చేసిన వాళ్ళందరూ మ్యాక్సిమం లోకల్స్ అయ్యి ఉంటారు, అటుపక్క ఇటుపక్క తిరిగేటోళ్ళు. అది నేను రికార్డ్ చేసుకొని వచ్చేసాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ ఆఫ్ ది బోట్. ఇక్కడ అందరూ ఫుడ్ గట్ట వేస్తున్నారు బర్డ్స్కి. ఇవి ఏ బర్డ్సో మనకు కరెక్ట్గా తెలియదు కానీ సీగల్స్ లాగే ఉన్నాయి. చూడు ఎలా ఎగురుకొని వస్తున్నాయో. ఫుడ్ గురించి ఇవన్నీ. ఈ లేక్లో ఇంకా డాల్ఫిన్స్ కూడా ఉంటాయంట. అవి చూడాలంటే మళ్ళీ వేరేగా తీసుకొని వెళ్తారు. అది అరౌండ్ 2000 నుంచి 3000 దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి మనం నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు చూసుకొని వెళ్దాం. దిస్ ఈజ్ చిల్కా లేక్, లార్జెస్ట్ సాల్టెడ్ లేక్, సాల్ట్ వాటర్డ్ లేక్ అనమాట. ఇది చాలా పెద్దది. మన దగ్గర ఉంటే బాగుంది, మనం కూడా పెట్టేట్టు ఉండేవాళ్ళం. మనకు తెలియదు ఎలా పెట్టచ్చు అని. అడుగుదామండి. అరే బ్రో కొంచెం అడుగుదాం ఏంటి భయ్యా వీడియో కాల్. థ్యాంక్ యూ. అర్రే అటుపక్క వెళ్ళిపోయారు అవి. ఫైనల్గా చివరికి కూడా వచ్చేసాం అనమాట. ఇదే ఎండింగ్. మన బోర్డుది ఇంకా అక్కడికి వెళ్తుంది. ఇందాక ఎలాగైతే ఎక్కించామో అలాగే నార్మల్గా ఇంకా దించేసుకోవాలన్నమాట. ఇక్కడైతే లోతు లేనట్టున్నది, మట్టి గట్టు ఉన్నది. అంటే చుట్టూ ఫిషింగ్ నెట్సే ఉన్నాయి మొత్తం అంతా. వీళ్ళందరూ ఆల్రెడీ దిగిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇంకా వచ్చేటోళ్ళు కూడా అటుపక్క నుంచి రెడీగా ఉన్నారు. వీళ్ళు షిప్ వాళ్ళు.
ఇది షిప్ అటు ఇటు వెళ్ళకుండా ఇది అంతే. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అటు ఇటు మూవ్ అవ్వట్లేదు ఇంకా. ఇప్పుడు మూవ్ అయింది కదా, ఇంకా దించుతారు, ఇంకా ఏం రావట్లేదు. ఇంకా ఎక్కేటివి ఎన్ని ఉన్నాయో మరీ తెలీదు. వచ్చేటోళ్ళు అయితే ఈ రైడ్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది. చాలా తక్కువ టైం అయినా మనీ కూడా చాలా తక్కువ, 25 రూపీస్ అంటే చాలా తక్కువే కదా. అలాగైతే 80 కిలోమీటర్స్ వస్తుందట హైవే నుంచి. చాలా సేవ్ అయినట్టే అది కూడా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఆరామ్సే, భయం కూడా లేదు. ఎంత నీట్గా తీసుకొని అంటే స్టార్ట్ చేసాం అంత నీట్గానే తీసుకొని వచ్చి దించారు అనమాట. ఇక్కడ ఇప్పుడు బండి బయట సైడ్కి పెట్టేసి ఏమైనా తినడానికి గట్రా చూసి మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి. షాప్ భువనేశ్వర్ టు చిలక రాని బస్సెస్ మేబీ ఇక్కడ వరకు వస్తాయేమో, ఇక్కడ నుంచి వేరే బస్సు ఎక్కాలేమో. అది కాకుండా ఈ బస్సెస్ కూడా చాలా బోర్డు మీద వస్తాయి. ఒక సైడ్ కాపీ మన లగేజ్ గట్టా సర్దుకొని చేస్తే వావ్ అంటారు, అలా ఉన్నది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి మనం హైవే ఎక్కేసి శ్రీకాకుళం అంటే పలాస, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం, తర్వాత మన సిటీ, మన విజయనగరంకి వెళ్ళిపోవడమే. తక్కువ రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ కూడా ఇంకా ఫుల్ అయిపోయింది. నేను తెచ్చింది 128 GB, కాకపోతే మనం 5.7Kలో స్టార్టింగ్ రికార్డ్ చేసేటోళ్ళమే. దానివల్ల జీబీ మొత్తం అయిపోయింది, ఇంకొంచెమే ఉన్నది. సో దాని గురించే నేను తక్కువ రికార్డ్ చేసి చూపెడుతున్నాను ఈ వీడియో. ఎప్పటివరకు ఈ వీడియో చేసి ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటున్నా. ఈ ముందు వీడియోస్ కూడా చూడండి. ఇక్కడి నుంచి ఇటుపక్క వచ్చేసరికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అటుపక్క మొత్తం క్లౌడీగా కూల్గా ఉన్నది. ఎప్పుడైతే అది దిగి కొంత దూరం వచ్చామో ఇంకా మొత్తం అంతా ఎండ కొడుతుంది. ఇంకా ఫుల్ ఎండ ఒక్కో పోస్తుంది. ఇంకా చాలా డిఫరెన్స్ ఉన్నది. ఈ చిలకా లేక్లో వాటర్ కూడా నార్మల్, ఇప్పుడు వాటర్ చాలా ఉప్పుగా ఉంటాయంట. వాటర్ అయితే సాల్టీ చాలా ఎక్కువ ఉప్పుగా ఉంటాయంట. మన స్టోరేజ్ కూడా ఇంకా 6 minutesకి వచ్చేసింది. ఇంకా ఎంతవరకు ఉంటుందో తెలీదు. వీలైనంతవరకు వీడియో తీసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఎండింగ్ అయినా ఇవ్వగల లేనో తెలియదు ఇంకా ఈ వీడియోకి అయితే. మళ్ళీ మనం NH16 హైవేకి వచ్చేసాం. ఇది NH16 హైవే, ఇది కూడాను. ఇది వెళ్ళి మళ్ళీ NH60 పెద్ద లైన్లో 6 లైన్లో కూడా ఇదే కలుస్తుంది. ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే మన గ్లౌజెస్ పోయే ఇప్పటివరకు వేసుకోలేదనమాట, ఎందుకంటే కెమెరా నొక్కడానికి అవ్వట్లేదు బటన్స్. సో అందుకే వేసుకోలేదు. వేసుకుందాం, కొంచెం నొప్పి పుడుతున్న చేతులు వేసుకుందాం అని చూసేసరికి ఇక్కడ పెట్టిన గ్లౌజెస్ ఎక్కడో పడిపోయినాయి. తర్వాత అది కూడా ఎక్కడ పడ్డాయి, ఎంతవరకు ఉన్నాయో చూసి అది కూడా పెడతాను ఇప్పుడు. చూడండి రూట్ ఎంత బాగున్నదో. అటుపక్క లేకు, ఇటుపక్క కూడా లేకు, మధ్యలో రోడ్డు చాలా బాగుంది. చుట్టుపక్కల గ్రీనరీగా ఉన్నది. ఈ పక్క రివర్స్లో చిన్న బోట్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువ వాటర్ ఉండే, సో దానివల్ల బోట్లు కూడా ఇవ్వండి. ఇక్కడ బోట్ ఉన్నది. ఇలానే చాలా బోట్లు ఉన్నాయి, చూడడానికి గట్టా బాగున్నాయి. ఇటుపక్క అయితే అసలు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నది. ఇటు సమ్మర్ సీజన్ కాబట్టి డ్రై అయిపోయి ఉండొచ్చు. ఈ బోట్ ఏకం బురదలోనే ఉంది. వినీత్ బ్రోకి ఇంకా బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. నేను నాతవల్స్ దగ్గర వరకు వచ్చేసాను. బ్రో నాకు ఇక్కడి నుంచి కలిసి ఇంకా పూర్తిగా వెళ్ళొచ్చేటి వరకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? సరే, మళ్ళీ 2 నెలల్లో వస్తావా? సరే రా బ్రో, అయితే సరే, జాగ్రత్త అయితే. బాయ్ రా బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాతో ట్రావెల్ చేసినందుకు, నాకు హెల్ప్ చేసినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు నాన్ స్టాప్గా వెళ్ళిపోతాను అంటున్నాడు బ్రో. ఇంకా ఏం ఆలోచిస్తాడట ఇంకా వెళ్ళే కొద్దీ. చూసుకొని దాని తర్వాత ఇంకా మెసేజ్ చేయాలి. ఇక్కడ నుంచి మనం డెంకాడ నాతవల్స్ హైవే అనమాట ఇది.
ఇక్కడ నుంచి లోపలే డెంకాడ ఇది మొత్తం దిక్కుని విజయనగరం వెళ్ళిపోవడమే. ఇప్పటివరకు కూడా ఏది రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మన మెమరీ ఫుల్గా అయిపోయింది కదా, సో అందుకే చేయలేదు. లంచ్ కూడా చేసేసాం, ఈవినింగ్ టీ కూడా అయిపోయింది శ్రీకాకుళంలో. ఎలాగో వెళ్ళి వచ్చే రూటే కాబట్టి మరి ఇంకేం రికార్డ్ చేయలేదు. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకొత్త వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా మనం బాయ్ T6 మోటో వ్లాగర్ విజయనగరం టు పూరి రైడ్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు విజయనగరం వచ్చేసాను అనమాట. మీరు విజయనగరం అయ్యి ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి. వేరే ఊరి నుంచి ఎక్కడి నుంచి అని చూస్తే మీ ప్లేస్ ఏదో కామెంట్ చేయండి.